ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచరణ ఉద్యోగాలకు సంబంధించి కాల్ లెటర్స్ పైన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇంతకు వరకు చూస్తే శ్రీకాకుళం కేవలం మనకు అనంతపురంకి సంబంధించి మాత్రమే ఫిషరీస్ సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు తాజాగా ఏంటంటే శ్రీకాకుళంకి సంబంధించి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, అంతేకాకుండా కృష్ణాకి సంబంధించి విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, ప్రకాశం సంబంధించి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్, ఓకే, చిత్తూరు సంబంధించి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, వీటిని కూడా మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. ఇక్కడ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి వచ్చేయండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని, వెరిఫికేషన్ కోడ్ పక్కన కనిపిస్తున్న D2ID మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు వేరేగా వస్తుంది. ఆ యొక్క కోడ్ని ఎంటర్ చేసి కాల్ లెటర్ని క్లిక్ అనేది చేయాలి. అప్పుడు మనకు మన యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు మెరిట్ లిస్ట్ తీస్తారు, తర్వాత షార్ట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది, ఆ తర్వాతే కాల్ లెటర్స్ అనేవి వస్తాయి. బట్ ఏంటంటే ఏవీ లేకుండా డైరెక్ట్గా అభ్యర్థుల తాలూకా కాల్ లెటర్స్ని వీరు ఇవ్వడంతో చాలా సందేహాలు అనేవి వ్యక్తమవుతున్నాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అసలు ఎవరు క్వాలిఫై అయ్యారో తెలియదు, అసలు ఏంటనేది కూడా అసలు క్లారిటీ అనేది లేకుండా ఇలా మనకు అఫీషియల్ వెబ్సైట్లో కాల్ లెటర్స్ అయితే అందుబాటులో తేవడం అనేది కొంచెం చర్చనీయాంశంగా అయితే మారబోతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా. సో మరి ఏంటనేది కూడా తెలియట్లేదు. ఓకే, తప్పకుండా మీరు ఈ కాల్ లెటర్స్ గురించి ఒకసారి చూడండి. సో ఎవరైతే అభ్యర్థులు మనకు క్వాలిఫై అయితే అయ్యారో మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై అవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆల్రెడీ ఉంది. కాబట్టి ఒకసారి మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, మీకు కనుక కాల్ లెటర్స్ కనుక వచ్చినట్టయితే కింద కామెంట్ కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా సరే అభ్యర్థులు సహాయం చేయాలనుకుంటే మీ కాల్ లెటర్స్ సంబంధించి లింక్ అయితే ఇవ్వండి. తప్పకుండా కాల్ లెటర్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద ఆ అభ్యర్థులందరికీ కూడా కొంచెం అవగాహన కల్పిద్దాము. ఓకేనా. సో ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి ఎవరైనా సరే. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఏందో తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. మీరు డైలీ ఈ యొక్క అప్డేట్స్ కోసం నేను ప్రతిసారి వీడియో అయితే అప్లోడ్ అనేది చేయలేదు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా అభ్యర్థులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని చూస్తూ ఉండండి. అన్ని పోస్టులకు సంబంధించి కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి అయితే వచ్చేస్తాయని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.